సంతనూతలపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ వార్షిక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంతనూతలపాడు గ్రామస్తులు కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక చిన్న విషయం, చక్కగా ఇప్పుడు దాకా కూడా అన్నమాచార్యుల వారి యొక్క కీర్తన చేత స్వామిని వెంకటరమణయ్య గారు ఎందుకని అంటే ఎటువంటి మహోత్సవంలోనూ అలాగే ఇప్పుడు కళ్యాణోత్సవంలోనూ ఎటువంటి ఖర్చు అనేది లేకుండా తాను వంతుగా వచ్చి స్వామిని సేవించాడు చక్కగా. కాబట్టి ఆయనటువంటి సేవలు ఇంకా ఇంకా అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని అందించారు. 10,000 రూపాయలు సమర్పించారండి. వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవ ఖర్చు నిమిత్తం మహోత్సవానికి ఇంకో 10,000 తోడు చేశారు. చక్కగా వారిని కూడా అభినందించారు. వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సపన తిరుమంజనానికి అయ్యేటువంటి ఖర్చు 20,000 రూపాయలని సాయి ఒక్క నిమిషం మళ్ళీ సంవత్సరాల పాటు బ్రహ్మోత్సవంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి తాను వంతుగా స్వామివార్లకి అమ్మవార్లకి వస్త్రాల నిమిత్తం 2,500 రూపాయలు ఇస్తానని 3 సంవత్సరాల పాటు వెంకన్న గారు చదివించారని చక్కగా అందరూ కూడా కరతాళ ధ్వనితో అభినందించారు వారందరినీ కూడా.
గ్రంథి సంజీవరావు గారు ధ్వజారోహణ నిమిత్తం 10,116 రూపాయలు చెల్లించారు. మా వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలకి 2వ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణ నిమిత్తం ఖర్చు 10,116 రూపాయలని గ్రంథి సంజీవరావు గారు చెల్లించారండి. చక్కగా అభినందించారు, చెప్పగానే వినడం కాదండి, చెప్పట్లతో అభినందించారు వారిని. ఎందుకంటే స్వామి సేవకి సంవత్సరం తర్వాత జరిగేటువంటి సేవకి ఇప్పటి నుంచే అందరూ కూడా సంసిద్ధమయ్యారు. నాటికి కళ్యాణోత్సవం కానీ అభిషేక నైవేద్యం కానీ బ్రహ్మోత్సవంలో భాగంగా 5,116 రూపాయలు. వాళ్ళకి ఇచ్చారా? చెప్పండి లెక్క అంటాడు. అవి అయ్యే కాదు చచ్చాయి కాదు. అదే అంటుంది మన సంతనూతలపాడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నిన్న 13వ తారీఖు నుంచి రేపు 16వ తారీఖు వరకు విశేష కార్యక్రమాలు జరగనున్నవి. వాటిలో భాగంగా 2వ రోజు ఉదయాన్నే శ్రీవారికి శాంతి కళ్యాణం, ఆ తదనంతరం పుష్పయాగం జరిగింది. అలాగే రాత్రికి గరుడోత్సవం కూడా జరుగుతుంది. అటువంటి విశేష కార్యక్రమాలకి 50 మంది భగవద్భక్తులంతా పాల్గొని శ్రీవారి పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలు కాగలని కమిటీ వారంతా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ శాంతి కళ్యాణాన్ని పురస్కరించుకొని శ్రీవారికి అన్నదాన కార్యక్రమం కూడా జరిపి విశేషంగా జనంతా పాల్గొని అన్నారు కనుక 50 మందికి సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మన నూతలపాడు వానికంలో వేయించేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ కృపా కటాక్షాలందరికీ కలగాలని కోరుతూ ఉన్నాము. జై శ్రీనివాస. ఓం నమో వెంకటేశాయ. మన సంతనూతలపాడు గ్రామంలో వేంచేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీనివాసునికి 13వ తారీఖు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం జరిగినది. తదుపరి 14 ఉదయం ధ్వజారోహణము, స్నపన తిరుమంజనము జరిగినది. 14 సాయంత్రము శేషవాహనముతో గ్రామోత్సవం జరిగినది. మరియు 15వ తారీఖు స్వామివారికి విశేషముగా శాంతి కళ్యాణ మహోత్సవం మరియు నియోజకవర్గము గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం జరిగినది. 15వ తారీఖు సాయంత్రం శేష గరుడ వాహనము సేవ గ్రామోత్సవం జరుగుతున్నది. అదేవిధముగా 16వ తారీఖు ఉదయం హనుమత్ వాహన సేవ మరియు
చక్రస్నాన కార్యక్రమాలు జరుగుతున్నవి. 16వ తారీఖు సాయంత్రం మహాపూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణాలు, ఏకాంత సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున 50 మంది భగవద్భక్తులు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేసి ఈ స్వామివారి యొక్క విశేష కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ.